చుట్టూ అందమైన ప్రకృతి, ఎగసపడే అలలు. ఇలాంటి ప్రదేశంలో సాహసయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతమైన యాత్రగా గుర్తుండిపోతుంది. వన్యప్రాణుల సొగసును చూస్తూ మరోవైపు అడవి అందాలను ఎంజాయ్ చేసే స్పాట్గా ఆదిలాబాద్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఎంతో అడ్వెంచర్గా సాగే రివర్ రాఫ్టింగ్ యాత్రకు ఆహ్వానం పలుకుతుంది. ఆదిలాబాద్లోని ఈ అడ్వెంచర్ యాత్ర విశేషాలంటూ తెలుసుకుందాం. అలలపై అద్భుతమైన సాహస ప్రయాణం, ప్రవహించే నదిలో పడవ ప్రయాణం. తెలంగాణలో రివర్ రాఫ్టింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు? తెలంగాణలో రివర్ రాఫ్టింగ్ ప్రయాణం మనము చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా అందాల అడవులకు నెలవు. పచ్చని ప్రకృతి, పాలధారల వంటి జలధారలు, మరోవైపు వన్యప్రాణుల సొగసులు, పక్షుల కిలకిల రాగాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అడవి అందాలు. ఆ అందాల అడవుల మధ్య పొచ్చెర జలపాతం ప్రవహిస్తోంది. ఈ సుందరమైన ప్రాంతమే సాహస యాత్రకు వేదికైంది. ఇక్కడి నుంచి రివర్ రాఫ్టింగ్ యాత్ర ప్రారంభమైంది. ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి సాహస యాత్ర. కులు మనాలిలో నిర్వహించే యాత్రను బోధ్ మండలం జలపాతం దిగువన నిర్వహిస్తున్నారు అటవీ అధికారులు. నదిలో పడవ అలలను దాటుతూ పరవళ్లు తొక్కే ప్రవాహనాలను చూస్తూ సాగుతోంది. మధ్యలో అక్కడక్కడ బండరాలు వస్తూ ఉంటాయి. అలాంటి బండరాలను దాటుతున్నప్పుడు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఆ టైంలో సముద్ర అలలపై ప్రయాణం చేస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో అచ్చం అలాంటి ఫీలింగే కలుగుతోందంటున్నారు పర్యాటకులు. It is the water sport, adventure sport, and it has a good future in a tourism development. We got around 8 kilometer stretch, rafting stretch in Kadam River from the Pochera waterfall to the Kumti village, and we have got around 18 rapids, which is miraculous, and the river is very good, it is very safe, and definitely the tourist will love it. పొచ్చెర జలపాతం నుంచి కుప్టి గ్రామం వరకు నదిలో ఈ యాత్ర కొనసాగుతోంది. సుమారు 7 కిలోమీటర్ల దూరం వరకు ఈ యాత్ర ఉంటుంది. సుమారు 2 గంటల సమయం పడుతుందంటున్నారు అధికారులు. ఈ ప్రయాణంలో ఎన్నో వన్యప్రాణులు కనిపిస్తాయని తెలిపారు పర్యాటకులు. అంతేకాదు, పర్యాటకులు నదీ మధ్యలో స్నానం చేసేందుకు స్విమ్మింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేచర్ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చంటున్నారు పర్యాటకులు. మనము ఇలా ట్రావెల్ అయిపోతూ ఉంటాము. ఒక 1/2 కిలోమీటర్ ట్రావెల్ అయిన తర్వాత ఒక స్టిల్ వాటర్ స్పాట్ ఒక 2-3 ఐడెంటిఫై చేశాము. అక్కడ మన బోట్ నుంచి దిగేసి ఒక 5 to 10 మినిట్స్ స్విమ్మింగ్ చేయొచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ రాకపోయినా కానీ ప్రాబ్లం లేదు. లైఫ్ జాకెట్స్ అండ్ హెల్మెట్ ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. సో వ్యూవర్స్కి, మన టూరిస్టులకి యాడెడ్ ఒక జీల్ వస్తుంది. ఇంకొకటి మనం స్విమ్మింగ్ చేయాలనేది, అడ్వెంచర్ స్పోర్ట్స్ మీద డెవలప్ కావాలనే జీల్ కూడా పెరుగుతుంది దీనితోని. ప్రకృతి ఒడిలో సాగే ఈ సాహస యాత్రను అస్సలు మిస్ చేసుకోవద్దంటున్నారు పర్యాటకులు. ఈ అడ్వెంచర్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.